యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. నేడు చాలామందిలో పండ్లు అనేటివి పిప్పళ్ళు వచ్చి చాలా ఇబ్బంది పడడం చూస్తున్నాం. ఈ సమస్య ఒకప్పుడు వృద్ధుల్లోనే చూసేవాళ్ళం, కానీ మారిన జీవనశైలి విధానం వల్ల, తీసుకునే ఆహారపు అలవాట్ల వల్ల నేడు ఈ యొక్క పిప్పళ్ళ సమస్య అనేది టీనేజ్ నుంచి చిన్నపిల్లల వరకు కూడా ఈ సమస్యతో నేడు చాలా మంది బాధపడుతున్నారు. ఈ పిప్పిపళ్ళు వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి, అలాగే ఈ సమస్య నివారణకు హోమియో వైద్యంలో ఉన్నటువంటి ముఖ్యమైన మందుల గురించి ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా ఈ యొక్క పిప్పిపళ్ళ సమస్య అనేది పండ్లు శుభ్రంగా ఉంచుకోకపోవడం, అలాగే నిరంతరం చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ లాంటివి తినడం, దీనివల్ల ఇన్ఫెక్షన్ అనేది పండ్లకు ఎక్కువగా వచ్చి ఈ యొక్క పిప్పళ్ళ సమస్య అనేది వస్తూ ఉంటుంది. అలాగే ఈ సమస్య వచ్చినప్పుడు పండ్లు తీవ్రంగా నొప్పి రావడం, అలాగే చిగుళ్ళు వాసి చిగుళ్ళ నుండి రక్తం రావడం, ఏది తినాలన్నా కూడా నవలలేకపోవడం, అలాగే ఏది తిన్నా కూడా పండ్లు నొప్పిగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సమస్యకు హోమియో వైద్యంలో చాలా మంచి మందులు ఉన్నాయి. హోమియో వైద్యంలో మందుల ఎంపిక అనేది ముఖ్యంగా లక్షణాలను బట్టి, అలాగే వ్యక్తి యొక్క అలవాట్లను బట్టి ఈ యొక్క మందును ఎంపిక చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇలా ఎంపిక చేసుకున్నప్పుడే ఈ మందులు సక్రమంగా పనిచేసి వ్యాధిని త్వరగా నివారించడంలో తోడ్పడుతుంటాయి. పిప్పి పంటికి ఉపయోగపడే ముఖ్యమైన హోమియో మందులలో మొదటగా మెక్సాల్ అనే మందును చూసినట్లయితే, వీరికి పంటి నొప్పి అనేది రాత్రి సమయాలలో ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటుంది. అలాగే చల్లటి పదార్థాలు తిన్నా కూడా, అలాగే వేడి పదార్థాలు తిన్నా కూడా తీవ్రమైన పంటి నొప్పితో బాధపడడం, పండ్లు జువ్వున లాగడం, అలాగే కొన్ని సందర్భాల్లో చిగుళ్ళు వాపు వచ్చి చిగుళ్ళ నుంచి రక్తం కూడా కారడం, అలాగే నోరు నుండి దుర్వాసన కూడా రావడం, అలాగే నోట్లో నీళ్లు అనేది ఎక్కువగా ఊరడం, ఇలాంటి లక్షణాలు ఈ యొక్క మెక్సాల్ అనే మందులో చూడవచ్చు. అలాగే వీరి యొక్క మానసిక స్థాయిని గమనించినట్లయితే, వీరు ఏదైనా ప్రశ్నకు జవాబు చెప్పేటప్పుడు చాలా నెమ్మదిగా, స్లోగా ఆన్సర్ ఇస్తుంటారు. అలాగే ఎప్పటికీ అటు ఇటు కదులుతూ ఉండడం వీరిలో గమనించవచ్చును. అలాగే పిప్పి పంటి సమస్య కూడా తీవ్రంగా ఉండి బాధ పెడుతున్న సందర్భంలో ఈ యొక్క మెక్సాల్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి యొక్క అతి ముఖ్యమైన మందు ప్లాంటాగో. ఈ యొక్క పిప్పి పంటి సమస్యకు ఈ యొక్క ప్లాంటాగో అనే మదర్ టించర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే పంటి నొప్పి వస్తుందో ఆ యొక్క పంటి వద్ద ఈ యొక్క ప్లాంటాగో అనే మదర్ టించర్ను కాటన్ పైన ఒక 2-3 చుక్కలు వేసి పంటి నొప్పి వచ్చే కాడ అదింపట్టినట్లయితే పంటి నొప్పి అనేది త్వరగా తగ్గుముఖం పడుతుంది. అలాగే ఈ యొక్క పంటి యొక్క ఇన్ఫెక్షన్స్ కూడా వేరే పన్నుకు స్ప్రెడ్ కాకుండా ఈ యొక్క ప్లాంటాగో అనే మదర్ టించర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎమర్జెన్సీలో పంటి నొప్పికి ఈ యొక్క ప్లాంటాగో అనే మదర్ టించర్ను వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి ఒక ముఖ్యమైన మందు క్యామమిల్లా. ఈ మందు కూడా తీవ్రమైన పంటి నొప్పి వచ్చినప్పుడు పిప్పిపళ్ళతో బాధపడుతూ పండ్లు జివ్వున లాగడం, అలాగే పండ్ల నుండి కొన్ని సందర్భాల్లో రక్తం కారడం, ఇలాంటి లక్షణాలున్నప్పుడు క్యామమిల్లా అనే మందును వాడుకోవడం వల్ల పంటి నొప్పి యొక్క తీవ్రత త్వరగా తగ్గుముఖం పడుతుంది. అలాగే వీరి యొక్క మానసిక స్వభావాన్ని చూసినట్లయితే తీవ్రమైన ఇరిటేషన్ తత్వాన్ని కలిగి ఉంటారు. తేలికగా వీరికి కోపం వస్తుంటుంది. వస్తువులను కూడా దూరంగా విసిరివేసే స్వభావాన్ని కలిగి ఉంటారు. ముక్కు మీదనే కోపం ఉన్నట్లుగా వీరు ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి లక్షణాల నుండి తీవ్రమైన పంటి నొప్పి వస్తున్నప్పుడు ఈ యొక్క క్యామమిల్లా అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే చివరగా క్రియోసెటినం అనే మందును చూసినట్లయితే పండ్లు అనేటివి పుచ్చిపోయి బ్లాక్ కలర్గా మారి హోల్ అనేది ఏర్పడి ఇబ్బంది పెడుతున్న సందర్భంలో ఈ యొక్క క్రియోసెటినం అనే మందు వాడుకోవడం వల్ల ఆ యొక్క అవస్థ నుండి త్వరగా బయటపడవచ్చును. అలాగే పంటి నొప్పి కూడా తీవ్రమైన ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈ యొక్క మందు కూడా చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే వీరికి చల్లటి పదార్థాలు తీసుకుంటే నొప్పి అనేది ఎక్కువగటం గమనించవచ్చును. ఎప్పుడైతే చల్లటి పదార్థాల వల్ల నొప్పి ఎక్కువ అవుతుందో అలాంటి సందర్భంలో కూడా ఈ యొక్క క్రియోసెటినం అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. ఇలా హోమియో వైద్యంలో చాలా రకాల మందులు ఈ యొక్క పిప్పి పంటి సమస్యను నివారించడంలో తోడ్పడుతుంటాయి. లక్షణాలను బట్టి మందును ఎంపిక చేసుకొని వాడుకున్నప్పుడు త్వరగా ఈ సమస్య నుండి బయటపడవచ్చును. ఎప్పుడైతే లక్షణాలను బట్టి మందుల ఎంపిక అనేది సరిగా రానప్పుడు దగ్గరలో ఉన్న హోమియో డాక్టర్ సలహా మేరకు కనుక మందులు వాడుకున్నట్లయితే ఈ యొక్క పిప్పి పంటి సమస్యను త్వరగా అధిగమించవచ్చును. మరి ఒక ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.